ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. పాకిస్తాన్ తీవ్రవాదులు పహల్గామా దాడి తర్వాత ఇండియా పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్ అనే ఆపరేషన్ చేస్తుంది భారతదేశం. ఇప్పటికే ఈ యుద్ధానికి సంబంధించి భారతదేశ పౌరులు ఏమనుకుంటున్నారు, వివిధ ప్రజా సంఘాల నేతలు ఏమనుకుంటున్నారు, మనతో మాట్లాడేందుకు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా పహల్గామా దాడి తీవ్రవాదుల దాడి తర్వాత ఇండియా పాకిస్తాన్ పైన యుద్ధానికి సిద్ధమైంది. యుద్ధం చేసేందుకు పూర్తిగా రంగం సిద్ధం చేసుకుంది. యుద్ధం కూడా ఆల్రెడీ ప్రారంభమైంది. దీనికి అంతటికి సంబంధించి పలు జిల్లాలో ఎక్కడైతే ఇబ్బందులున్న ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ కూడా నిర్వహిస్తుంది. దానికి అంతటికి సంబంధించి యుద్ధం సరైందా కాదా? ఈరోజు ఏదైతే రాత్రి భారత సైనికులు ప్రధానంగా ఉగ్రవాదుల స్థావరాలపైన కాశ్మీరు సరిహద్దుల్లో అట్లాగే పాక్ ఆక్రమితటువంటి ప్రాంతాల్లో ఉగ్రవాదులు స్థావరాలను ఏర్పాటు చేసుకొని భారతదేశం ఇతర దేశాలపైన ఈరోజు దాడులు చేస్తూ అలజడులు సృష్టిస్తూ తమ ఉనికిని కాపాడుకోవటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇటీవల 15 రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో అక్కడికి వచ్చినటువంటి యాత్రికులపైన, అమాయకులైనటువంటి ప్రజలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపి ప్రాణాలు తీసుకున్నారు. ఇది ఉగ్రవాదానికి సరైనటువంటి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ పాకిస్తాన్ అడ్డాగా ఈరోజు ఉగ్రవాదులు తయారవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి భారత ప్రభుత్వానికి కానీ భారత ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈ తీవ్రవాదాన్ని పోషిస్తున్నటువంటి పాలకులు అట్లాగే ఉగ్రవాదాన్ని నడుపుతున్నటువంటి ఉగ్రవాద సంస్థల మీద ఈరోజు కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. భారత సైన్యం రాత్రి జరిపినటువంటి చర్యల్లో కూడా కేవలం ఉగ్రవాద స్థావరాల మీదనే దాడులు జరిపారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలను కానీ అక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి సైన్యం ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టింది. ఇది సరైంది. దీన్ని సిపిఎం పార్టీగా మేము సమర్థిస్తూ ఉన్నాం. ఉగ్రవాదాన్ని అంతమొందించాల్సిందే, తీవ్రవాదాన్ని అణచివేయాల్సిందే. అదే సందర్భంలో ప్రజల మధ్య వైషమ్యాలు పెంచకుండా ఇదేదో కేవలం పాకిస్తాన్ పౌరుల్ని భారత పౌరుల మధ్య వైషమ్యాలు కాదు, అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలకి మన భారతదేశ పౌరులకి మధ్య జరుగుతున్నటువంటి ఈ పోరాటానికి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఈరోజు భారత ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలకి మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఏదైతే మొన్న జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లో జరిగిన సంఘటన ఉన్నదో, ఈ సంఘటన ప్రభుత్వానికి ఒక సమాచారం ఉన్నప్పటికీ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ సమాచారం ఇచ్చినప్పటికీ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టకపోవడంతో ఈరోజు అమాయకుల ప్రాణాలు పోవటానికి కారణమైంది. దీన్ని ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లాగే ఈరోజు ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో అణిచివేస్తే తప్ప మనకి రక్షణ ఉండదు అనేటువంటిది మనం భావిస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో పాకిస్తాన్ సైన్యం కానీ ప్రభుత్వం కానీ భారత చర్యలకి ఈరోజు సమర్థించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకనంటే భారత ప్రభుత్వం పాకిస్తాన్ పౌరులకు వ్యతిరేకం కాదు అనేటువంటిది ఈరోజు మన సైన్యం కానీ ప్రభుత్వం కానీ స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఉగ్రవాదం మీద దాడి, ఉగ్రవాదం మీద యుద్ధాన్ని ఎవ్వరూ కాదనలేనటువంటి సత్యం. అదే సందర్భంలో సిపిఎం పార్టీకి కూడా ఈ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటాన్ని మద్దతుగా ఉంటాం, అండగా ఉంటాం, దానికి సంఘీభావాన్ని ప్రకటిస్తూ ఉంటాం. ఇటీవల కాలంలో పాకిస్తాన్కి చెందిన ఒక మంత్రి ఏదైతే యుద్ధానికి మేము సిద్ధం, అణుబాంబులు వేసేందుకు మేము సిద్ధం, మా దగ్గర అన్ని ఆయుధాలు ఉన్నాయి, భారత్కు భయపడేది లేదని చెప్పి ఓ హెచ్చరిక చేసిన తర్వాత మళ్ళీ ఇటీవల కాలం నిన్న వెనక్కు తగ్గి శాంతి చర్చలకు మేము సిద్ధమని చెప్పి అదే మంత్రి వ్యాఖ్యలు మనం ఎలా చూడవచ్చు? ఇవన్నీ ఉడుపూత ముచ్చట్లు. ఈ ప్రభుత్వాలు ఇప్పటికే పాకిస్తాను ఆర్థిక ఇబ్బందులతోటి సతమతమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. తన ఇంటిని చక్కబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉన్నది. ఈ భారత ప్రభుత్వం కానీ భారతదేశం ఆర్థిక పరిస్థితి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి 150 కోట్ల మంది ప్రజలు ఈ పాకిస్తాన్
పౌరులకు వ్యతిరేకం కాదు, అక్కడ వాళ్ళు అడ్డగా మార్చుకున్న ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దాన్ని కఠినంగా పాకిస్తాన్ సరిచేయకుండా భారత ప్రభుత్వాన్నో భారత ప్రజలను భయపెట్టాలనుకుంటే భారత ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి సైన్యం ఏమాత్రం వెనకడుగు వేయదు. వాళ్ళేదో ఊకదంపుడు ముచ్చట్లు చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి సైన్యం శక్తి కానీ అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరులు కానీ భారతదేశానికి సరిపోవు అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి సైన్యం అన్ని రకాలుగా తయారై ఉన్నటువంటి పరిస్థితి, అన్ని చర్యలు చేపట్టేటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఆ సైన్యానికి 150 కోట్ల మంది భారత పౌరులు అండగా ఉంటారు. వాళ్ళు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నా దాన్ని తిప్పికొట్టడానికి భారత పౌరులు సిద్ధంగా ఉన్నారు. ఊకదంపుడు మాటలు మానుకొని తన దగ్గర ఉన్నటువంటి ఉగ్రవాద ఏదైతే అడ్డాలు ఉన్నాయో వాటిని ముందు అరికట్టడం కోసం పాకిస్తాన్ ప్రభుత్వం ప్రయత్నం చేయాలనేటువంటిది ఈతో పలుకుతున్నాం. ఇది ముఖ్యంగా కొన్ని పార్టీలు, ప్రధానంగా మా మోడీ ప్రధానమంత్రి ఉండడం వల్లనే యుద్ధం సిద్ధమవుతుంది అని చెప్తున్నారు కొంతమంది పార్టీలకు చెందిన నేతలు. అదే మేము అనేది ఏంటంటే బీజేపీ పార్టీ ప్రధానంగా నరేంద్ర మోడీ మొత్తం ఈ ఉగ్రవాదాన్ని అంతమొందిస్తాడు అనేటువంటి ఒక అభూత కల్పనని సృష్టించాలనుకుంటున్నారు. భారత సైన్యం మీద కానీ భారత ప్రజల మీద కానీ పూర్తి విశ్వాసం ఉంచాల్సినటువంటి బాధ్యత ఉన్నది. గతంలో జరిగినటువంటి అనేక యుద్ధాల్లో మోడీ లేడప్పుడు, మోడీ ప్రభుత్వంలో కూడా లేడు, ఇక్కడ పార్టీలో కూడా లేడు. కానీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, పాలకులు సైన్యం అండతోటి అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ మీద జరిగినటువంటి యుద్ధంలో కానీ బంగ్లాదేశ్ పైన జరిగినటువంటిది కానీ అట్లాగే చైనాలో కొంత ఇబ్బంది జరిగినా దాన్ని ఎదుర్కోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు భారత సైన్యానికి ఉన్నాయి, భారత ప్రజలకు ఉన్నాయి. భారత ప్రజల్ని, భారత సైన్యాన్ని గుర్తించకుండా ఒక్క వ్యక్తి నరేంద్ర మోడీ ఏం చేయలేడు అనేటువంటిది మేము స్పష్టం చేయదలుచుకున్నాం. ప్రధానమంత్రి ఎవరున్నా ఇవే చర్యలు చేపట్టాలా. ప్రజల అండలేకపోతే ఏ ప్రభుత్వాలు ఎవరు ఏం చేయలేరు. ఈరోజు సైన్యానికి భారతదేశంలో 150 కోట్ల మంది అండగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏ చర్య తీసుకున్నా దాన్ని మేము సమర్థిస్తూ ఉన్నాం. ఇది పాలక పార్టీ కానీ అట్లాగే కొన్ని పార్టీలు అర్థం చేసుకోవాలా. వ్యక్తి పూజతోటి పని కాదు. మన సైన్యం యొక్క చాకచైతన్యం, నైపుణ్యం, ఇప్పుడున్నటువంటి పరిస్థితిని వాళ్ళని గౌరవించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళకి ఈరోజు మనం అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. నరేంద్ర మోడీకి అండగా ఉండటం తోటి సరిపోదు అనేటువంటిది మేము చెప్పదలుచుకున్నాం. మొత్తానికి చూసుకోవచ్చు, భారత సైన్యం ఏదైతే యుద్ధానికి సిద్ధమైంది, రాత్రి జరిగిన యుద్ధంలో అయితే పాకిస్తాన్కి సంబంధించిన టెర్రరిస్టులను మట్టుబెడుతుంది. దానికి అందరికీ కూడా టెర్రరిస్టులను మట్టుబెట్టేందుకు భారత ప్రజలు అప్పుడు కూడా సైన్యానికి అండగా ఉంటారు. మేము కూడా భారత ప్రభుత్వం తరఫున మేము సైన్యానికి అండగా ఉంటాం. ఏదైతే భారత ప్రభుత్వము యుద్ధానికి సిద్ధమైన నేపథ్యంలో పాకిస్తాన్కు భారతదేశానికి ఉన్న యుద్ధం కాదు ఇది. పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టుల మధ్య భారతదేశానికి మధ్య జరుగుతున్న యుద్ధంలో మేము టెర్రరిస్టులకు ఎప్పుడైనా సరే వ్యతిరేకమే. టెర్రరిస్టులను అణచివేసే దిశగా భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దానికి మేము భారత ప్రభుత్వానికి, భారత సైన్యానికి, ప్రతి దేశంలో ఉన్న 150 కోట్ల ప్రజలందరూ కూడా సైన్యానికి మద్దతుగా ఉంటారు. ఈ చర్య ఆపరేషన్ సింధూర్ చాలా సక్సెస్ కావాలని కోరుకుంటున్నామని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు చెప్తున్న పరిస్థితి. కెమెరా సజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.